హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శబరిమాత టైలర్. ఈరోజు మనం వీడియోలో స్కూల్ యూనిఫామ్ అండి. ఇది టాపు కటింగ్ అయితే నేర్చుకుందామండి. ఇది 2 మీటర్ క్లాత్ అయితే కస్టమర్ ఇచ్చారు. దీంట్లో వాళ్ళు ఫుల్ హ్యాండ్స్ అడిగారు. టాప్కి కాలర్ నెక్ అయితే పెట్టమన్నారండి. ఫ్రంట్ ప్లాకెట్ వచ్చి కాలర్ పెట్టాలి. నేనైతే ఇప్పుడు మీకు కటింగ్ అయితే చూపిస్తున్నాను. ఇది క్లాత్ అడ్జస్ట్మెంట్ చేసుకొని పరుచుకోవాలి కదా, నేను అదైతే చేస్తున్నానండి. ఇక్కడ మనకు ఈ క్లాత్ ఎంత అంటే మనకు హిప్ లూజ్ అయితే ఎంత ఉంటుందో ఇది వీళ్ళు కొలత డ్రెస్ అయితే ఇవ్వలేరు. బాడీ మెజర్మెంట్ అయితే తీసుకున్నాను. ఆ మెజర్మెంట్ ప్రకారం అయితే దీన్ని ఇప్పుడు మార్కింగ్ అయితే చేస్తున్నాను. ఇది నేను క్లాత్ ఏ విధంగా పరుచుకున్నాను అనేది ఇప్పుడు మీకు వీడియోలో చూపించాను కదా. ఓపెన్స్ మనకు అపోజిట్ వైపు ఉండాలి. చూడండి ఒకసారి. క్లోజ్ అనేది మన వైపు వచ్చేలా పెట్టుకున్నాను. కింద పైన అంచులు అనేవి వచ్చాయండి. చూడండి, నేను ఈ క్లాత్ ఎంతవరకు అయితే ఫోల్డ్ చేశానంటే హిప్ లూజుకు ఒక 2 ఇంచెస్ అనేది ఎక్కువ తీసుకున్నానండి. నేను హిప్ లూజ్ అనే మెజర్మెంట్కు ఒక 2 ఇంచులు ఎక్కువ తీసుకున్నాను. నేను మీకు ఇది ఏ విధంగా పెట్టాను అనేది నేను మార్కింగ్ చేసేటప్పుడు నీకు మాకు చూపిస్తాను. ఇక్కడ కొంచెం క్లాత్ తక్కువైంది. నేను ఆ కొంచెం క్లాత్ని కూడా సర్చ్ చేసుకొని మళ్ళీ పరుచుకుంటున్నాను. అడ్జస్ట్మెంట్ అనేది చేస్తున్నానండి. దీంట్లో నేను టాప్ హైట్ చూసుకోవాలి, ప్లస్ విడ్త్ చూసుకోవాలి కదా. నాకు ఎంత కావాలనేది కూడా నేను మార్కింగ్ అనేది హైట్ చేసుకుంటున్నాను. కింద ఫోల్డింగ్ చేయాలి కదా. ఇప్పుడు మనం దీనికి మెజర్మెంట్ అనేది చేద్దాము. ఫ్రెండ్స్, నేను ఇలాంటి చాలా వీడియోస్ పెడతానండి. బ్లౌజ్ కటింగ్, స్టిచ్చింగ్, డిజైన్స్, కాలర్ నెక్, హై నెక్, బోట్ నెక్, నార్మల్, ప్రిన్స్ కటింగ్, అన్ని రకాల వీడియోస్ చేస్తానండి. అన్ని రకాల డిజైన్స్ అయితే మీకు చూపిస్తాను. మా ఛానల్ అయితే కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. నాలాంటి మరెన్నో చిన్నగా చేసుకుంటూ చేసేవాళ్ళు చాలా ఉంటారు కదా. మాలాంటి వాళ్ళకు కూడా మీ సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్. మీ సపోర్ట్తో ముందుకు రావాలనుకుంటున్నాము. మీ సపోర్ట్ లేనిది అయితే ఏది కాదు కదండి. ఇప్పుడు అయితే నేను ఇక్కడ పైనుండి హైట్ అనేది తీస్తున్నానండి. ఇది హైట్ మెజర్మెంట్ అంత అయితే తీసుకున్నాను. 32 ఇంచెస్ అండి. ఇది టాప్ హైటు. ఖర్చులకి పోగానే అంత తీసుకున్నాను. ఖర్చు పోయి టాప్ రెడీ అయ్యేసరికి 30 ఇంచెస్ అయితే రావాలి, 30 ఇంచులు అయితే రావాలండి. నేను ఇక్కడ ఈ మార్కింగ్ ఎందుకు పెడుతున్నానంటే మనం ఏ మెజర్మెంట్ దగ్గర ఏ లూజ్ తీసుకోవాలనేది. మనం ఈ పంజాబీ డ్రెస్ టాప్ కటింగ్ అయితే చేసినప్పుడు 3 రకాల లూజులు ఉంటాయండి. చెస్ట్ లూజ్ ఒకటి, వేస్ట్ నడుము లూజ్ ఒకటి, హిప్ లూజ్ ఒకటి. ఈ 3 లూజులు కరెక్ట్ మార్కింగ్, కరెక్ట్ కటింగ్, స్టిచ్చింగ్ వస్తే టాపు షేప్ అనేది పర్ఫెక్ట్గా అయితే సెట్ అవుతుందండి. నేను ఇక్కడ ఈ మెజర్మెంట్ దగ్గర తీసుకోవాలని అయితే మీకు ఈ విధంగా రాసి చూపిస్తున్నాను. అయితే ఇది కాలర్ నెక్ కదండి. ఈ పాప చిన్న సైజు ఉంది. తన షోల్డర్ విడ్త్ 13 ఇంచులు వస్తే నేను దాంట్లో సగం 6.5 ఇంచులు పెట్టుకున్నాను పైన మార్కింగు. అదే 6.5 ఇంచులు కింద చంక డౌన్ కూడా తీసుకున్నానండి. అయితే ఇది బోట్ నెక్ మోడల్ లాగా వస్తుంది కదండి, క్లోజ్ నెక్ కదా. అయితే చంక లోత్ అనేది ఫ్రంట్కి వచ్చేటట్టు అయితే తీసాను. నార్మల్ వాటికేమో కిందికి తీస్తాము, ఇదేమో ఇలాంటి క్లోజ్ నెక్ వాటికి కొంచెం పక్కకి లోత్ అనేది ఇట్లా ముందుకు వచ్చేటట్టు ఒక 1/2 ఇంచ్ అయితే తీసాను. ఇక్కడ నేను నెక్ 3 ఇంచెస్, షోల్డర్ 3.5 అయితే పెట్టానండి. దీనికి నేను చెస్ట్ లూజు 9.5 ఇంచుల దగ్గర పెట్టుకున్నాను మార్కింగు. మళ్ళీ మీకు చూపిస్తున్నానండి, ఒకసారి చూడండి. 9.5 ఇంచుల దగ్గర చెస్ట్ లూజ్ అయితే మార్కింగ్ చేసుకున్నాను. 15.5 ఇంచుల దగ్గర నడుము లూజ్ అండి. ఇది 15.5 ఇంచుల దగ్గర నడుము లూజు. చెస్ట్ లూజ్ ఏమో 9.5 ఇంచుల దగ్గర అండి. చెస్ట్ లూజు
మొత్తం పాపది 28 అండి. దాంట్లో 4 పార్ట్లు చేసుకోవాలి. డబుల్ ఫోల్డ్ మీద ఉంది కదండి. అయితే నేను దీనికి చెస్ట్ లూజు 28 అంటే 4వ భాగం 7 ఇంచులు వస్తుంది కదా. 7 ఇంచుల దగ్గర అయితే మార్కింగ్ పెట్టుకున్నాను. నేను మీకు ఇది అర్థమయ్యేలాగా ఉండాలండి. నేను క్లాత్ పైన అయితే రాసి చూపిస్తున్నాను. నడుము లూజ్ వచ్చేమో నడుమేమో 25 ఉంది. దాన్ని కూడా డివైడెడ్ బై 4 అండి. ఇక్కడ 6.5 ఇంచులు అయితే వస్తుంది. 6.5 ఇంచుల నడుము, 7 ఇంచులు చెస్ట్ లూజ్ అండి. హిప్ లూజ్ ఏమో మనం ఎక్కడ తీసుకోవాలంటే నడుము లూజ్ ఏమో 15.5 ఇంచుల దగ్గర అన్నాను కదా. హిప్ లూజ్ ఏమో 21.5 ఇంచుల దగ్గర హిప్ లూజ్ అయితే తీసుకోవాలండి. ఈ విధంగా తీసుకొని ఈ మార్కింగ్ షేప్ అయితే ఎక్కడెక్కడ మార్కింగ్ అయితే వచ్చాయో వాటిని టచ్ చేసుకుంటూ కలుపుకొని మనం మార్కింగ్ అయితే గీసుకోవాలి. నేను ఈ ఖర్చులకి 2 ఇంచెస్ అయితే క్లాత్ అయితే ఎక్స్ట్రా పెట్టుకున్నాను ఖర్చులోకి. ఇక్కడ స్కర్ట్ దగ్గరకు వచ్చే వరకు అయితే అంత అవసరం లేదండి. 1 ఇంచ్ మాత్రమే రావాలి. అంత క్లాత్ ఉంచుకొని స్కర్ట్స్ అనేవి కరెక్ట్గా కుదురుతాయి. ఇవి కింద అండి, టాపు కింద మనము హిప్ లూజ్ కంటే ఒక 1 ఇంచ్ దీనికి మనం ఎక్కువ తీసుకోవాలి. అప్పుడైతే మనం క్లాత్ను ఫోల్డ్ చేసి కుట్టేస్తాం కదా, సరిపోతుంది అది. చూడండి ఫ్రెండ్స్, నేను ఆ మార్కింగ్ని ఈ మార్కింగ్ కలుపుకొని అయితే నేను పెట్టుకొని లైన్ అయితే చేసుకున్నాను. అయితే హిప్ లూజ్ మీకు చెప్పలేను కదా, నేను 28.5 ఇంచులండి. 7.5 ఇంచులు అయితే నేను మార్కింగ్ అయితే పెట్టుకున్నాను హిప్ లూజ్ దగ్గర. పైన 7.5 వచ్చిందంటే కింద మనం 8.5 అయితే పెట్టుకోవాలండి. ఎందుకంటే మనం ఒక 1 ఇంచ్ మనం స్కర్ట్స్ అయితే పెట్టేస్తాం కదా, క్లాత్ ఫోల్డింగ్లోకి వెళ్ళిపోతుంది. నేను ఇక్కడ టక్స్ అనేవి మనం స్కర్ట్స్ పెట్టడానికి తెలియాలని ఈజీగా ఉంటుందని అయితే నేను టక్స్ అనేవి కచ్చకాలు అనేవి ఇచ్చానండి. ఇంకొకటి నేను ఇక్కడ పైన కూడా మీకు సైడ్ మార్క్సింగ్కి అయితే 2 లైన్స్ అయితే ఇచ్చాను కదా ఖర్చులకి అని. ఒకటి కరెక్ట్ మెజర్మెంట్, ఒకటి హ్యాండ్స్ జాయింట్ చేసిన తర్వాత ఈ లైన్ పైన నుంచి మనం స్టిచ్ అయితే వేసేస్తే మెజర్మెంట్ అనేది కరెక్ట్గా సరిపోతుందండి. మనం ఇంకా చెక్ చేసుకునే అవసరం లేకుండా. ఇంకో విషయం అండి, ఈ లైన్ పై నుంచి కొంచెం మనం రబ్ చేసుకోవాలి. ఆ రబ్ చేసుకున్నామంటే కొలుచుకోని అవసరం లేకుండా 4 పై నుండి అయితే మార్కింగ్ వచ్చేస్తుంది. అప్పుడు ఈజీగా అయితే టాపు మనం స్టిచ్ అనేది చేసుకోవచ్చండి. ఇప్పుడు నేను దీనికి 2 కలిపి ఒక్కంతే కట్ చేశాను. ఇంకో విషయం, ఇది బ్యాక్ నెక్ అండి. బ్యాక్ నెక్కి కాలర్ అంటే ఓన్లీ ఒక 1 ఇంచెస్ డౌన్ తీసుకొని రౌండ్ చేయాలి. ఇప్పుడు నేను దీనికి మీకు చూపిస్తున్నాను. నేను మళ్ళీ దీన్ని ఫోల్డ్ చేసి డబుల్ ఫోల్డ్ పైన తీసుకొని నెక్ అయితే ఒక 1 ఇంచ్ డౌన్ పెట్టి రౌండ్ మార్కింగ్ అయితే ఇస్తున్నాను. దీనికి కాలర్ నెక్ చేయడానికి అయితే 1 ఇంచ్ డౌన్ సరిపోతుందండి. చూడండి, దీనికి డౌన్ పెట్టుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్కి చంక లోతు నెక్ షేప్ ఒకటి మార్కింగ్ చేసుకుంటే సరిపోతుందండి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు నేను మార్కింగ్ పెట్టింది బ్యాక్ పార్ట్. ఏ విధంగా అయితే మార్కింగ్ పెట్టామో అదే విధంగా అయితే నేను దీన్ని కటింగ్ అనేది చేస్తున్నాను. ఈ స్కూల్ యూనిఫామ్ అండి. దీనికి టాపు విత్ ప్యాంట్ 2 స్టిచ్చింగ్ చేయాలి. అయితే నేను ఇప్పుడు మీకు చూపించేది ఓన్లీ టాప్ మాత్రమే, ప్యాంట్ కటింగ్ అయితే ఇప్పుడు నేను చేయట్లేదు. చూడండి ఫ్రెండ్స్, నేను దీనికి ఫ్రంట్ పార్ట్ ఇది. దీనికి నేను ఫ్రంట్ లోతు తీయాలి, నెక్ మార్కింగ్ అనేది చేసుకుంటే ఈ టాపు ఫ్రంట్ బ్యాక్ పార్ట్స్ అనేవి అయిపోయినట్టే. దీనికి నెక్ 1.5 ఇంచ్ అయితే పెట్టాను. ఈ నెక్ కటింగ్ ఆర్మ్ లోతు తీయాలి. నేను ఈ ఫ్రంట్ పాకెట్కి 7.5 ఇంచ్ అయితే ఇచ్చానండి. 7.5 అయినా సరిపోతుంది, 8 ఇంచెస్ అయినా కూడా పాకెట్కి సరిపోతుందండి. నేను మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. చూడండి, నేను ఇది నెక్ అయితే కటింగ్ చేస్తున్నాను. తర్వాత చంక డౌన్ అండి, ఇది నేను ఇప్పుడు తీసేది చంక డౌను. చూడండి ఫ్రెండ్స్, ఈ వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.
నెక్స్ట్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ఆన్లో పెట్టుకోండి. ఎప్పుడు ఏ కొత్త డిజైన్ చేసినా కొత్త వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో అందుతుందండి. ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ టాప్ అయితే అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు మనం హ్యాండ్స్ తీయాలి. ఈ అమ్మాయి హ్యాండ్స్ ఫుల్ హ్యాండ్స్ అడిగిందండి. హ్యాండ్ పొడవు అయితే 16 ఇంచులు, లూజ్ అయితే తక్కువే ఉంది. చిన్న సైజ్ టాప్ కదా, ఇక్కడ దీనికి పొడవు సరిపోతుంది. చంక దగ్గర మాత్రం చిన్నగా అతుకులు పడుతున్నాయండి. చూడండి, నేను మీకు దీనిపైన రాసి చూపించాను. 16 ఇంచులు ఇది. కింద ఒక మార్కింగ్ చేసుకొని పైన మనం షోల్డర్ డౌన్ చేసుకోవాలి. ఇక్కడ నేను 3.5 ఇంచులు చంక డౌన్ అయితే తీస్తున్నాను. పైన మొత్తం హ్యాండ్ పొడవు 16 ఇంచులు అయితే 3.5 ఇంచులు నేను హ్యాండ్ డౌన్ తీస్తున్నాను. చూడండి, ఇక్కడ చిన్న పీస్ మాత్రం మార్కింగ్ పెట్టిన దగ్గర తక్కువ ఉంది కదా, ఈ పీస్ అనేది మనం అటాచ్ చేసుకుంటే హ్యాండ్ అనేది సెట్ అయిపోతుందండి. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరెన్నో యూస్ఫుల్ వీడియోస్ మీకు చేయడానికి ట్రై చేస్తాను. మంచి మంచి టిప్స్ అనేవి మీకు అందిస్తానండి. మా ఛానల్ని కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఈ ఫ్రంట్ బ్యాక్ హ్యాండ్స్ కటింగ్ తోటి అయితే టాప్ కటింగ్ అయితే అయిపోయినట్టండి. ఇది స్కూల్ యూనిఫాము. దీనికి నేను కాలర్కి ప్యాంటు కలర్ తోటి కాలరు ప్లాకెట్ పెట్టాలనుకుంటున్నానండి. మీకు నేను ప్లాకెట్ కాలర్ కూడా ఈజీ మెథడ్లో స్టిచ్చింగ్ అనేది చూపిస్తాను. ఇక్కడ హ్యాండ్స్ కటింగ్ అయిపోయింది కదా, నేను లోతు మార్కింగ్ అనేది కూడా చేస్తున్నానండి. ఒక 1/2 ఇంచు తీసుకుంటే సరిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నేను లోతు అనేది తీస్తున్నాను. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.